హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ప్రజెంట్ ఉన్న పెట్రోల్ కష్టాలకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే స్కూటర్ అని చెప్పుకోవచ్చు. మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ అంతా, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాము. మోటార్ విషయానికి వస్తే 6.7 కిలోవాట్స్ IP67 రేటెడ్ PMSM మోటార్ అయితే యూజ్ చేశారు. 26 న్యూటన్ టార్క్ అయితే ఈ మోటార్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది తర్వాత రైడ్ చేసేప్పుడు మాట్లాడుకుందాము. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 4 kWh IP67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి 8 hours టైం పట్టింది. ఇంకా IDC రేంజ్ విషయానికి వస్తే కంపెనీ వాళ్ళు 160 కిలోమీటర్స్ అయితే ఇచ్చారు. కానీ రియల్ టైంలో మనం 110 నుంచి 120 కిలోమీటర్స్ మధ్యలో అయితే రేంజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయాలి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 90 కిలోమీటర్స్ పైన వెళ్ళగలదు. అలాగే ఈ వెహికల్ మీకు చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు, మంచి డ్యూరబిలిటీ ఉండడానికి. 5 కలర్స్ లో మీరు ఈ రివర్ ఇండి వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనతో గ్రే కలర్ అయితే ఉంది. నాకు రెడ్ అండ్ ఎల్లో కలర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 200 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మీకు 200 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. జనరల్ గా కొన్ని స్కూటీస్ లో ప్రైస్ తగ్గించడానికి బ్యాక్ సైడ్ మీకు డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తారు కదా, కానీ ఈ వెహికల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్తో మీకు ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. నాకైతే మాత్రం బ్రేక్స్ చాలా బాగా నచ్చినాయి. బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ కూడా తర్వాత రైడ్ చేసేటప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు హైడ్రాలిక్ ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉంటాయి. కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్స్ బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూర్చొని ట్రావెల్ చేస్తున్నా సరే మీకు సస్పెన్షన్ అయితే బెటర్గా పెర్ఫార్మ్ చేసింది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 14 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. కొద్దిగా పెద్ద LI వీల్స్ అయితే ఇచ్చారు కాబట్టి మీకు కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. అలాగే కొద్దిగా హైట్ లో కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఫ్రంట్ 110/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా వైడ్ టైర్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 120/70 సెక్షన్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మీకు వైడ్ టైర్ అయితే ఉంది. మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm తో లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 అయితే ఉండాలి. ఈ వెహికల్ లో 14 ఇంచ్ టైర్స్ అయితే యూజ్ చేశారు కాబట్టి కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పెరిగింది అనమాట. 165 mm అంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ లో ఉందని చెప్పుకోవచ్చు. అంత తొందరగా పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మీకు కింద అయితే తగలదు అనమాట. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సీట్ హైట్ విషయానికి వస్తే 787 mm తో లభిస్తూ ఉంది. 5.3, 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. వెయిట్ విషయానికి వస్తే 143 kgs ఉంది. కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది అనమాట. బట్ రైడ్ చేసేటప్పుడు మీకు అంత వెయిట్ అయితే అనిపించదు. ఏదేమైనప్పటికీ మీరు కొద్దిగా హైట్ తక్కువ ఉంటే షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. కుదిరితే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ పర్చేస్ చేయండి. లైట్స్ విషయానికి వస్తే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి హాలోజన్ లైట్స్ అయితే ఎక్కడ యూజ్ చేయకుండా బ్యాటరీని సేవ్ చేయడానికి మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ట్విన్ LED లైట్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ మనకి హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు కొద్దిగా పెద్దగా అయితే ఇచ్చారు. అది కూడా డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు LED ఇచ్చారు. హజార్ లైట్స్ అయితే ఈ వెహికల్లో మిస్ అవుతుంది. వాటిని కూడా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే 6 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సెంటర్లో స్పీడోమీటర్ అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ మనకి ఓడోమీటర్ ఉంది. దాని కింద మోడ్ ఇండికేటర్ అయితే ఉంది. అంటే మనం ఏ మోడ్లో వెళ్తున్నామో ఇక్కడ చూపించింది. ఎకో, రైడ్ అండ్ రష్ అని చెప్పేసి 3 మోడ్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు బ్యాటరీ పర్సెంటేజ్ అయితే ఉంది. దాని కింద టైం అయితే ఉంది. ఈ కన్సోల్ దగ్గర మీకు 2 బటన్స్ అయితే ఉన్నాయి కదా. సో వాటిలో ఒక బటన్ ప్రెస్ చేశారంటే మాత్రం మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ అయితే చూపించింది అనమాట. ఈ వెహికల్ లో రివర్స్ మోడ్ కూడా ఉంది. సో ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా చాలా ఫీచర్స్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ లాంగ్ అండ్ వైడ్ సీట్ అయితే ఇచ్చారనమాట. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కూడా కంఫర్ట్ అయితే బాగుండిద్ది. అలాగే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే వస్తుంది. యాక్సరీలో మీరు పర్చేస్ చేయాలనుకుంటా. సో గ్రాబ్ రైల్ మీరు పెట్టించుకున్నారనుకోండి, పిలియన్ రైడర్కి ఇంకా ఎక్స్ట్రాగా కంఫర్ట్ అయితే ఉండిద్ది. సైడ్ మీకు మెటల్ అయితే ఇవి ఇచ్చారు చూసారా. సో మీరు ఏదైనా ప్యానియర్స్ లాంటివి ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. వెహికల్ కింద పడినప్పుడు ఏమీ కాకుండా మీకు ఇదైతే హెల్ప్ చేసిద్ది. ఇక్కడైతే ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో వెహికల్ పొరపాటున ఎప్పుడైనా కింద పడిపోయింది అనుకోండి, ఈ సైడ్ మనకి ఏమీ కాకుండా ఇవి హెల్ప్ అవుతాయి అనమాట. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఇవి మిస్ అవుతాయి, కానీ ఈ వెహికల్ ఇచ్చారు కాబట్టి ఇది ఎక్స్ట్రాగా సేఫ్టీ పరంగా ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. అలాగే ఈ హ్యాండిల్కి కింద చూసుకున్నట్లయితే మీకు Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇది ఈ వెహికల్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. 43 liters బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. సో మీరు కీ అనేది రిమూవ్ చేసి ఇక్కడ పెట్టేసి రైట్ సైడ్ తిప్పారనుకోండి, మీకు ఈ సీట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. పెద్ద హెల్మెట్స్ అయితే ఈజీగా 2 పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అలాగే మీకు ఫ్రంట్ గ్లౌ బాక్స్ కూడా ఇచ్చారు. 12 liters అనమాట. ఫ్రంట్ గ్లౌ బాక్స్ కూడా కొద్దిగా పెద్దగానే ఉంది. ఈజీగా మీ థింగ్స్ ఏమైనా ఉంటే మీరు క్యారీ చేసుకోవచ్చు. ఈ సీట్ దగ్గర ఒక క్యారీ హుక్ అయితే ఇస్తున్నారనమాట. సో మీ థింగ్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ తగిలించుకోవచ్చు అనమాట. ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు కదా.
పిలియనర్ ఇక్కడ కాళ్ళు పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ రైస్ బ్యాగ్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ క్యాన్ అవ్వచ్చు, ఇక్కడ పెట్టుకున్నప్పుడు సో కాళ్ళు పెట్టుకోవడానికి ఖాళీ ఉండదు కదా, అప్పుడు మనము ఈ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా కాళ్ళు పెట్టుకుని వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. ఇది కూడా చాలా బాగా నచ్చింది. జనరల్గా మనకి మిగతా స్కూటర్స్లో ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉన్నామన్నమాట. ఏవైతే ఒక పర్సన్కి డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి కావాల్సిన అవసరమైన ఫీచర్స్ ఉంటాయో అవన్నీ ఈ రివర్ ఇండి స్కూటర్లో అయితే ఉన్నాయి. ఇంకోటి సైడ్ స్టాండ్ మోటార్ కట్ ఆఫ్ అయితే ఉంది, అలాగే మెయిన్ స్టాండ్ కూడా ఉంది. వీటిని కూడా స్కిప్ చేయలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను మెయిన్ స్టాండ్ వేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మెయిన్ స్టాండ్ అయితే కొన్ని వెహికల్స్లో రాదు. ప్రైస్ కట్ చేయడానికి అలాగే వెహికల్ వెయిట్ తగ్గించడానికి మెయిన్ స్టాండ్ అయితే కొన్ని కంపెనీస్ అయితే డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే ఇవ్వరనమాట. మనం యాక్సరీలో పర్చేస్ చేయాలి. కానీ రివర్ ఇండి వాళ్ళు డైరెక్ట్గా మనకి ఫ్యాక్టరీ ఫిట్టెడే మెయిన్ స్టాండ్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్స్ అని మీకు పిఎన్ ఒక స్విచ్ అయితే ఇచ్చారు. సో ఇది మీరు పార్కింగ్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే రివర్స్ వెళ్ళడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత రెడ్ కలర్లో మోటార్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు, అలాగే సెల్ఫ్ స్టార్ట్ అనమాట ఇన్బిల్టే ఇచ్చారు. దాని కింద మీకు మోడ్ స్విచ్ అయితే ఉంది. ఇందాక చెప్పాను కదా 3 మోడ్స్ ఉన్నాయని చెప్పేసి. సో మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి అంటే మాత్రం రష్ మోడ్లో పెట్టుకుని వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, అలాగే సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. ఈ సీట్ ఏదైతే ఉందో రైడర్ సీటు బ్యాక్ సైడ్ మీకు ఇట్లా కొద్దిగా సపోర్ట్ అయితే వస్తుంది, చూసారా? సో ఈ సపోర్ట్ ఉండటం వల్ల రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. ఫైనల్గా ప్రైస్ గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు. 1,66,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 30,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏమి లేదు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నాకు 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. నాకైతే మాత్రం అసలు వెయిట్ అయితే అనిపించట్లేదు అనమాట. కానీ ఈ వెహికల్ 143 kg వెయిట్ ఉంది కాబట్టి ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. దాని ప్రకారంగా మీకు క్లారిటీ అయితే వస్తుంది. కన్సోల్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూపిస్తూ ఉంది. ప్రస్తుతానికి నేను సైడ్ స్టాండ్ వేసాను అనమాట. ఇక్కడ ఇండికేటర్ అయితే చూడొచ్చు. సైడ్ స్టాండ్ తీసింగానే అది పోయింది. ఓడోమీటర్, రైడ్ మోడ్స్ అయితే ఉన్నాయి. మనం ఎకో మోడ్లో పెట్టాం అనమాట. ఎకో మోడ్లో పెట్టగానే మనకి రేంజ్ అయితే పెరిగింది. 77% అయితే చూపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు రైడ్ చేద్దాం. ఏదైనా ఒక బ్రేక్ ప్రెస్ చేసి మీరు సెల్ఫ్ స్టార్ట్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎకో మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను యాక్సిలేటర్ అయితే మొత్తం తిప్పేసేసాను. ఇది షూట్ లొకేషన్ అనమాట. కొంచెం ముందుకు వెళ్తే మనకి మంచి రోడ్ అయితే వస్తుంది. అక్కడ ఇంకొకసారి చెక్ చేద్దాం. ఈ వెహికల్ మీకు చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు, కొంచెం బెటర్ డ్యూరబిలిటీ ఉండడానికి. కానీ లైట్గా సౌండ్ అయితే వస్తుంది. చాలా తక్కువ సౌండ్ అయితే మీరు నోటీస్ చేస్తారు, చైన్ సౌండ్ అయితే. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది. వైడ్ టైర్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే సూపర్. కొద్దిగా హైట్లో కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. రివర్ కంపెనీ వాళ్ళే చెప్తున్నారు ఎస్యూవీస్ ఆఫ్ ది స్కూటర్ అని చెప్పేసి. నిజమే, కొద్దిగా హెవీగా ఉంది వెహికల్ కూడా. ఎకో మోడ్లో టాప్ స్పీడ్ అయితే 43 kilometers అయితే వెళ్తుంది అనమాట. అంతే, యాక్సిలేటర్ మొత్తం తిప్పేసేసాను. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు ఎకో మోడ్లో. సో ఇట్లా వెళ్తే మీకు ఈజీగా 120 kilometers రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. 120 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఐడీసీ కంపెనీ వాళ్ళు చెప్పిందేమో 160 అనమాట. సో అంత రేంజ్ అయితే రియల్ టైంలో రాదు. మీరు ఇట్లా రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడే మోడ్ అయితే మార్చొచ్చు. సో రైట్ సైడ్కి అన్నారంటే మీరు రైడ్ మోడ్కి అయితే వెళ్ళిపోతారు. రైడ్ మోడ్లో కొద్దిగా పెర్ఫార్మెన్స్ బాగుంది. లోకల్లో యూజ్ చేసేవాళ్ళు ఈ రైడ్ మోడ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరీ అంత తక్కువ స్పీడ్ అయితే వెళ్ళదు, అలా అని చెప్పేసి మరీ ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళదు. మీకు మంచి రేంజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రైడ్ మోడ్లో టాప్ స్పీడ్ అయితే 77 దాకా, 78 కూడా వెళ్ళింది, 79. ఓకే, ఈజీగా 80 kilometers రీచ్ అవుతామేమో చూడాలి. ఎస్, రీచ్ అయిపోయింది. ఇప్పుడు మనం రష్ మోడ్ పెట్టేసాం అనమాట. రష్ మోడ్ పెట్టగానే మీకు రేంజ్ అయితే కొంచెం తగ్గిపోయింది, చూసారా? ఓకే, ఇక్కడ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. 87 దాకా అయితే మనం రీచ్ అయ్యాము. కానీ మీరు ఈజీగా 90 kilometers అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉంది కాబట్టి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు అనమాట. రష్ మోడ్లో మీకు పికప్ అయితే బాగుంది. ఇట్లా యాక్సిలేటర్ ఇవ్వగానే మీరు పుల్ అయితే నోటీస్ చేస్తారు మోటార్ది. ఓ మై గాడ్, బెస్ట్ బ్రేక్స్ అనమాట. సూపర్గా ఉన్నాయి బ్రేక్స్ అయితే.
ఇక్కడ మీరు చూడొచ్చు, సూపర్ బ్రో. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 200 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్తో మీకు ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి కాబట్టి బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. సూపర్గా ఉంది బ్రేక్స్ అయితే. సస్పెన్షన్ కూడా బాగుంది, టెలిస్కోపిక్ సస్పెన్షన్. బ్యాక్ సైడ్ మీకు కాయిల్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారు, ట్విన్ షాక్స్ అనమాట. వాటిని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో సస్పెన్షన్ కూడా స్మూత్గానే ఉంది, ఆ బంప్స్ అయితే తెలియట్లేదు అనమాట. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది, అలాగే చాలా పెద్దగా ఉంది. వెహికల్కి తగ్గట్టుగానే పెద్ద కన్సోల్ అయితే ఇచ్చారు. రష్ మోడ్లో పెర్ఫార్మెన్స్ అయితే సూపర్. ఇంకోటి నాకు ఈ వెహికల్లో బాగా నచ్చింది ఏంటంటే, సో ఇక్కడ మనము రైస్ బ్యాగ్ కానీ వాటర్ క్యాన్ కానీ పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి స్పేస్ అయితే ఉండదు కదా, అప్పుడు ఇట్లాంటివి అయితే ఇచ్చారనమాట. సో ఇట్లా మీరు కాళ్ళతోనే ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కాళ్ళు పెట్టుకుని అయితే మీరు వెహికల్ రైడ్ చేయొచ్చు. ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్ అనమాట. అది కూడా మెటల్ అయితే ఇచ్చారు, రబ్బర్ది అయితే ఏమీ ఇవ్వలేదు అనమాట. క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇట్లా రైడ్ చేస్తుంటే ఫీల్ చాలా బాగుంది, అంటే ఇట్లా కాళ్ళు పెట్టుకొని రైడ్ చేస్తుంటే. నేను చేతకైతే రైడ్ చేశాను, అలాగే ఆర్బిటార్, ఐక్యూబ్ ఇట్లాంటి వెహికల్స్ రైడ్ చేశాను కదా. సో ఇవే ఎక్కువ ఫేమస్ అనమాట. అలాగే ఏతర్ కూడా నేను రైడ్ చేశాను, అల్ట్రావైలెట్ కూడా రైడ్ చేశాను. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే సేఫ్టీ పరంగా పొరపాటున వెహికల్ కింద పడినా సరే ఏమీ కాకుండా సో ఇట్లాంటి మెటల్ అయితే ఇస్తున్నారనమాట, సేఫ్టీ రాడ్స్. బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు, అది చాలా బాగా నచ్చింది నాకు. ప్రస్తుతానికి మనం రైడ్ మోడ్లోకి అయితే వచ్చేద్దాం. ఇంకోటి, సైడ్ స్టాండ్ వేస్తే మోటార్ అయితే కట్ ఆఫ్ అయిపోతుంది. అలాగే మీకు ఒక ఇండికేటర్ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ. ప్లస్ ఏంటంటే సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్. వెహికల్ రివర్స్ ఉందని చెప్పాను కదా, సో ఇదనమాట. ఈ బటన్ మీరు ప్రెస్ చేస్తే వెహికల్ అయితే బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోయింది. రివర్స్ ఆప్షన్ కూడా ఈ వెహికల్లో స్కిప్ చేయకుండా తీసుకొస్తూ ఉన్నారు. అలాగే మీకు ఇక్కడ రివర్ లోగో అయితే ఉంది, లైట్స్ కూడా మంచివి అయితే యూజ్ చేశారు, డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక చిన్న క్యారీ హుక్ అయితే ఇస్తున్నారు, 3 kgs దాకా అయితే సపోర్ట్ చేసిద్ది అనమాట. 14 ఇంచ్ టైర్స్, మంచి టైర్స్ అయితే ఇచ్చారు, మంచి సస్పెన్షన్, బ్రేక్స్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట. ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఇది రివర్ ఇండికి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. మోటార్ పెర్ఫార్మెన్స్ అయితే రష్ మోడ్లో చాలా బాగుంది, మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు. మంచి టైర్స్ అయితే ఉన్నాయి, అలాగే ఇక్కడ సేఫ్టీ రాడ్స్ చూసారా, వెహికల్ కింద పడినా సరే ఏమీ కాదనమాట. సో ఇక్కడ కానీ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు కదా, ఇది మనకు ఒక ప్లస్ పాయింట్. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఇట్లాంటి ఫీచర్స్ అయితే రావన్నమాట. అలాగే రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు, ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, మొత్తం మనకి మెటల్ అయితే ఇచ్చారనమాట. హైలైట్ ఏంటంటే పెద్ద బూట్ స్పేస్, 43 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రంట్స్ అని కూడా మీకు గ్లో బాక్స్ అయితే ఉందన్నమాట. ఈ వెహికల్కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఈ గ్లో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఒక చిన్న లివర్ అయితే ఉంది, దాన్ని ఇట్లా లాగితే మాత్రం ఈ లెఫ్ట్ సైడ్ మీకు ఒక డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఈ వెహికల్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.